program is sponsored by Thrill City, Hyderabad. ఓలా సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు పెద్ద చర్చకు తెరతీసింది. ఆయన ప్రతిపాదనపై భిన్నమైన వాదనలు వస్తున్నాయి. ఇంతకీ భవిష్ అగర్వాల్ ఏమని పోస్ట్ పెట్టారు? ఆయన పోస్ట్ పై వస్తున్న వాదనలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ల్యాప్టాప్లు, కంప్యూటర్ కీబోర్డులు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కీబోర్డుపై ఏముంటాయి? 1 నుంచి 9 వరకు అంకెలు, అదేవిధంగా 0 కూడా ఉంటుంది. ఇక A నుంచి Z వరకు ఇంగ్లీష్ అక్షరాలు, కొన్ని ఇతర గుర్తులు ఉంటాయి. వాటితో పాటు కరెన్సీకి సంబంధించి డాలర్ గుర్తు ఉంటుంది. మన రూపాయి గుర్తు మాత్రం కనిపించదు. క్లుప్తంగా ఇది కీబోర్డ్. సరిగ్గా ఇదే కీబోర్డ్ ను గమనించిన ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కు ఒక అనుమానం వచ్చింది. ఇక తనకొచ్చిన అనుమానాన్ని మనసులో దాచుకోవడం ఎందుకని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. భారత్ లో విక్రయించే ల్యాప్టాప్లు, కంప్యూటర్ కీబోర్డులపై అమెరికన్ డాలర్ గుర్తు ఎందుకని ఆయన ప్రశ్నించారు. దాని స్థానంలో రూపాయి గుర్తును ఉంచాలని సూచించారు. ఒక పోస్ట్ లో డాలర్ గుర్తును హైలైట్ చేస్తూ ఉన్న కీబోర్డ్ చిత్రాన్ని పంచుకున్నారు. బహుశా దీనివల్లే ప్రజలు ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఇంకా రూపాయి గుర్తుకు బదులుగా INR అని రాస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు డాలర్ స్థానంలో రూపాయి గుర్తును ఎందుకు బదిలీ చేయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే ఈ పోస్ట్ ను దాదాపు 20 లక్షల మంది చూడడం విశేషం. అయితే భవిష్ పోస్ట్ పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఆయనకు అండగా నిలిస్తే మరికొందరు విమర్శించారు. దేశభక్తి, స్వదేశాభిమానం మధ్య సన్నటి గీత ఉంటుంది. మీరు దాన్ని దాటేస్తున్నారు. కావాలని చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా అని ఓ యూజర్ ప్రశ్నించారు. అమెరికన్ డాలర్ గుర్తు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చాలా కీలకమని మరో యూజర్ గుర్తు చేశారు. MS Excel లో దీని వినియోగం అవసరమని మరొకరు వెల్లడించారు. మరికొంతమంది అంతర్జాతీయ ఉత్పత్తులను డాలర్ గుర్తుతో విక్రయించినప్పుడు విదేశీ వస్తువులను రూపాయి గుర్తుతోనే అమ్మాలంటూ భవిష్ వాదనను సమర్థించారు. This program is sponsored by Thrill City, Hyderabad.